ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జరిగినటువంటి కొవ్వు కల్తీకి సంబంధించి, కల్తీ కాదు పూర్తిగా అలాంటి పదార్థాలు కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారనేటువంటి అంశానికి సంబంధించి విహెచ్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపైన స్పందించారు. దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. ప్రచార ప్రసార ప్రముఖ పగడాకుల బాలస్వామి గారు ఉన్నారు మనతో పాటు. బాలస్వామి గారు, సో విహెచ్పి తీవ్రంగా ఖండించింది ఘటనకు సంబంధించి. బట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? ప్రభుత్వం రెస్పాండ్ అవుతుందా? అవ్వకపోతే ఎలా ఉండబోతుంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 200 కోట్ల హిందువుల గుండెలపై గాయం చేసినటువంటి దుర్ఘటన ఇది. సభ్య సమాజం జుగుప్సకరమైనటువంటి రీతిలో ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందినటువంటి అంశం ఇది. సాక్షాత్తు దేవదేవుడికే ఆ యొక్క చేపల నూనె, పంది కొవ్వు, గొడ్డు కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యితో నైవేద్యం ప్రసాదించడం అంటే అంతకు మించినటువంటి పాపం ఇంకొకటి లేదు ఈ భూమిపైన. నోటికి మాటలు అందడం లేదు. ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకటి, ఈ కుట్రలో ఏదైతే ఆ నెయ్యి సప్లై చేసేటువంటి కంపెనీ ఉందో దాని బాధ్యతగా మీరు చూస్తున్నారా, లేకుంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల హస్తం కూడా ఉందనుకుంటున్నారు? నెయ్యి సప్లై చేసినటువంటి టెండర్లు పిలిచే క్రమంలో దాదాపు 30 ఏళ్లుగా 3 దశాబ్దాలుగా నందిని డైరీ, ఏదైతే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి నందిని డైరీ ఉందో దాన్ని ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి వచ్చేసిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ తర్వాత కొత్త టెండర్లు పిలిచే క్రమంలో నందిని వాళ్ళను పాల్గొనివ్వకుండా చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఏఆర్ డైరీ వాళ్లకు మొత్తం కాంట్రాక్ట్ కట్టబెట్టడం వల్ల ఈ యొక్క లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రగాఢంగా నమ్మవచ్చు. ఈరోజు నాణ్యమైనటువంటి గోవు యొక్క నెయ్యి దాదాపు మార్కెట్లో 1600 నుంచి 1700 వరకు పలుకుతుంది. కానీ ఈరోజు 350 రూపాయలకు, 360 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేసి దాంట్లో నాణ్యత ఉందా, నాసిరకం ఉందా, లేకపోతే దాన్ని ఏంతో తయారవుతుందని చెప్పేసి ఏమాత్రం టెస్ట్ చేయకుండా, పరిశీలించకుండా దేవుడికి సమర్పించడం అంటే ఆ యొక్క దేవుడి పైన దాడి చేయడము, హిందుత్వం పైన దాడి చేయడము, హిందూ విశ్వాసాలపైన దాడి చేయడం మాత్రమే ఇది ఓన్లీ డబ్బులకు కక్కుర్తిపడి చేసినటువంటి ఘటనగా చూస్తున్నారా, లేదా హిందూ ధార్మిక సంస్థ పైన జరిగినటువంటి దాడిగా చూస్తున్నారా? ఒక డబ్బు ఒకటే కాదు, ఇది హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఆ ఏడుకొండల స్వామికి, ఆ యొక్క వెంకటేశ్వర యొక్క స్వామివారికి హిందువులను దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి అంటేనే అక్కడ ఒక అపవిత్రత ఉంది, నాణ్యత లేదు అనేటటువంటి ఒక వాతావరణం మనసులో మెదలాలనేటటువంటి ఒక భావన తీసుకొచ్చేందుకు ఆ యొక్క పాలకులు కుట్ర చేశారు. అదే దానితో పాటు ఈరోజు నాసిరకమైన వస్తువులు తీసుకువచ్చి భోజనం కూడా అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము, మిగతా ఏర్పాట్లలో కూడా నాసిరకమైన డ్రై ఫ్రూట్స్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, నిత్యావసర సరుకుల్లో కూడా నాణ్యత కోల్పోయి కేవలం ధనార్జనే ధ్యేయంగా అవినీతికి, అక్రమాలకు పాల్పడినటువంటి చరిత్ర గత పాలకులది. దానికి గతంలో కూడా కొంతమంది భక్తులు భోజనం చేస్తూ మేము భోజనం చేస్తున్నామా, గడ్డి తింటున్నామా అని చెప్పేసి అక్కడ భోజనశాలలో, అన్నదాన సత్రంలో నిలదీసినటువంటి విషయాలు కూడా మనము చూసుకోవచ్చు. కానీ ఆ విధంగా ఎవరైతే భక్తులు ఎదురు తిరిగారో వాళ్ళపైన కేసులు పెట్టి భయభ్రాంతులు సృష్టించారు, కానీ భక్తుల యొక్క సమస్యలు పరిష్కరించలేదు. అంటే మేము చెప్పిందే చేయాలి కాబట్టి ఇక్కడ హిందుత్వము మిగిలవద్దు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన గతంలో ఉన్నటువంటి పాలకులు చేసిండ్రు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అటు ధనార్జన, ఇటు హిందూ ద్వేషం రెండు కలగలిపి ఆ యొక్క కుట్ర సాగింది అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఆరోపిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సరిగా స్పందించకపోతే విహెచ్పి ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది? అంటే దీన్ని తీవ్ర స్థాయిగా తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ప్రెస్ మీట్లు ఇలా పెద్దలతో మాట్లాడే వరకే సరిపెడుతుంది? విశ్వ హిందూ పరిషత్ ఒక సమస్య లేవనెత్తింది అంటే దానికి పూర్వపరాలు అన్నీ కూడా ఆధారాలతో సహా సేకరించి సమాజానికి ఒక మెసేజ్ అందజేస్తుంది అన్నమాట. 3 రోజుల నుంచి ఈ యొక్క సమస్య నలుగుతూ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ,
ఇటు టీడీపీ, అటు జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, షర్మిల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తలో రీతిలో రెస్పాండ్ అయ్యారు. కానీ మేము రెస్పాండ్ కాలేదు. ఎందుకోసమంటే విశ్వ హిందూ పరిషత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే దానికి ఒక ప్రామాణికత, దానికి ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ మా యొక్క స్టేట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మేము రాజకీయాలకు అతీతంగా విమర్శలు చేయకుండా, ఆరోపణలు చేయకుండా నిర్ధారణతో ఏం జరుగుతుందనే విషయాల్ని సమాజంలోకి, హిందువులకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు అందజేయాలనే ఉద్దేశంతోనే అన్ని సేకరించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిపైన దోషులను శిక్షించాలని చెప్పేసి న్యాయపరమైన హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి నివేదికలో పాలల్లో ఆ యొక్క నెయ్యి శాతం ఎంత ఉంది, ఆ కొవ్వు శాతం ఎంత ఉంది, మిగతా లడ్డు తయారీలో ఉన్నటువంటి నాసి రకమైన వస్తువులు ఏవే ఉన్నాయని చెప్పేసినటువంటి విషయంలో ఎంక్వైరీ చేసి తప్పు చేస్తే దోషులను శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంలో తప్పును ఎత్తి చూపి తప్పించుకునేటందుకు ప్రయత్నం చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము వదులుతలేము. న్యాయపరంగా, చట్టపరంగా ఈ యొక్క విషయంలో మేము ముందుకెళ్తాము. గతంలో చూసినాం, అయోధ్య రామజన్మభూమి విషయం కావచ్చు, ఇంకో విషయం, ఈరోజు మధుర విషయం కావచ్చు. విశ్వ హిందూ పరిషత్ ఒక ఆందోళన చేపట్టింది, ఒక అంశం తీసుకున్నదంటే దాన్ని చిరస్థాయిగా, చివరి స్థాయిగా తీసుకెళ్లేందుకు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయదు. హిందూ సమాజం యొక్క సంక్షేమం కోసమే మేము పనిచేస్తాం. ఇందులో రాజకీయాలకు ఏమాత్రం తావులేదు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని దేదీప్యమానంగా కొనసాగే విధంగా మా యొక్క ఆందోళన, పోరాటం ఉంటుందని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తా ఉంది. ఇది బాలస్వామి గారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే తీవ్ర స్థాయిలో VHP కూడా కార్యాచరణ తీసుకున్నదంటూ కూడా వారు ప్రకటిస్తున్నారు.